ఇంత పెద్ద ఎత్తున ధర్నా ఎందుకు నిర్వహించారు? టీజేసీ చైర్మన్ హైదరాబాద్ సిటీకి కే శ్రీకాంత్ నా పేరు. ఈ ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటి బకాయిలను, అదేవిధంగా మాకు 3 సంవత్సరాల నుంచి రావాల్సినటువంటి పిఆర్సీను, అదే డిఏను, అదే 12.5 కోటాను, మాకు పెండింగ్ బిల్స్ ఇవన్నీ కూడా రావాల్సిన ఈ ప్రభుత్వం ద్వారా దాదాపు 3 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నాం. కానీ ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా చలనం లేకుండా చూస్తుంది. ఉద్యోగస్తులు అంటే బానిసత్వంగా చూస్తుంది ఈ ప్రభుత్వం. మరి ఈ ప్రభుత్వానికి నిరసన తెలపడానికి ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా ఇందిరా పార్క్ ధర్నా వద్దకు విచ్చేసి మా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఒకవేళ ప్రభుత్వం ఇదే విధంగా చూస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఉద్యోగ సంఘాలు కూడా కలిసి వచ్చే నెల 10వ తేదీన చెలో హైదరాబాద్ ముట్టడి కూడా చేయబోతున్నాం. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కనువిప్పు చేసుకొని మాకు రావాల్సినటువంటి పిఆర్సీని కానివ్వండి, డిఏని కానీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. మేడం, ఇప్పుడు హైదరాబాద్ సెప్టెంబర్ 10వ తేదీ నాడు మొత్తం తెలంగాణ డిస్టిక్ల నుంచి హైదరాబాద్కు చలో హైదరాబాద్ చలోబా అని మొత్తం ఎన్జిఓస్, టీచర్స్ అందరూ కూడా ఇక్కడ వచ్చి ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు స్పందించకుంటే దాని తదుపరి కార్యము హైకమాండ్ ఏం చెప్తుందో దాని ప్రకారం మేము చేయనికే రెడీ ఉన్నాం. డిమాండ్స్ పిఆర్సీ, సెకండ్ పిఆర్సీ తెలంగాణ వచ్చిన తర్వాత 6 డిఏలు, సిపిఎస్ ఏదైతే ఉందో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావాలనే ప్రధానమైనటువంటి ఈ 3 డిమాండ్లు. దీని మీదనే ఈరోజు నగర శాఖ ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేసింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు తొందరగా ఈ నిర్ణయాన్ని తీసుకొని 6 డిఏలు, పిఆర్సీ, ఓపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని ఉద్యోగుల తరఫున డిమాండ్ చేస్తాం. ధర్నా నిర్వహిస్తున్నారు అంటే ఇప్పుడు మాకు జీతాలు ఇవ్వడమే ఏదో మాకు చేసే ఇదిలాగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మా డిఏలు మాకు ఇవ్వడానికి, మా పిఆర్సీ మాకు ఇవ్వడానికి 6 డిఏలు, ఒక పిఆర్సీ. ఇప్పుడు మళ్ళీ పిఆర్సీ టైం వచ్చేసింది, 3 ఏళ్ళు అయిపోయింది ఇస్తామంటూ. ఇప్పుడు వచ్చిన తర్వాత ఏదో తెప్పదగలు పెట్టమంటారు అట్లాగా. ఆయన మాకు రావడానికి సీట్లోకి రావడానికి కారణం మేము, మమ్మల్ని మర్చిపోయారు. మాకు కావాల్సింది చూడ్డు. ఇప్పుడు హెల్త్ కార్డు ఇచ్చారండి, ఏప్రిల్ నుంచి కటింగ్ అవుతోంది. ఇప్పటిదాకా మాకు హెల్త్ కార్డు ఇవ్వలేదు. ఎవ్రీ మంత్ కటింగ్ అవుతోంది. అది ఎప్పుడు అమలు అవుతుంది ఏంటి? మరి ఎవ్రీ మంత్ ఉంటూనే ఉంటారు కదా, పేషెంట్స్ ఉంటారు. కటింగ్ అవుతున్నప్పుడు నెలకి 1500 కటింగ్ ఒక్కొక్క ఎంప్లాయీ అవుతుంటే ఏప్రిల్ నుంచి ఆగస్టు దాకా ఏం చేస్తున్నారు? ఇంతవరకు ఇవ్వలేదు. మా డిఏలు మాకు కావాలి, మా పిఆర్సీ మాకు కావాలి. మా అన్న మాట్లాడతారు, ఈశ్వర్ అన్నతో. ఈశ్వర్ అన్న మీరు మాట్లాడారు. ఇంత పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నారు, అసలు ఉపాధ్యాయులు ఫేస్ చేసే సమస్యలు ఏంటి? సమస్యలు ప్రధానమైంది ఇంతకుముందు మా నాయకులు చెప్పిన విధంగా, మొదటిది గత 2023 నుండి రావాల్సిన పిఆర్సీ 3 సంవత్సరాలు తాత్సార్యం చేస్తూ ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్టు కూర్చొని మభ్య మాటలు చెప్తున్నది అనేది సంధానం గుర్తుంచుకోవాలి. కాబట్టి వెంటనే పిఆర్సీ రిపోర్ట్ చేసి అమలుపరచాలి. రెండో అంశము 6 డిఏలు, ఏ ప్రభుత్వంలో కూడా 6 డిఏలు కూడా పెండింగ్లో లేవు. ఈ ప్రభుత్వంలో మాత్రమే 6 డిఏలు ఉన్నాయి. గతంలో మేము పూర్వము ఎవరైనా ఒక్క డిఏ బాకీ ఉంటే మేము పెన్ డౌన్ చేసి సమ్మె చేసే పరిస్థితి గవర్నమెంట్కి వార్నింగ్ ఇచ్చే వాళ్ళము. కానీ ప్రభుత్వానికి ఎంత అవకాశం ఇచ్చినా దుర్వినియోగం చేస్తూ మా ఉద్యోగస్తులను మొత్తము ఇబ్బంది పాలు చేస్తుంది అనేది డిఏలకు సంబంధించిన విషయము. అదేవిధంగా న్యూ హెల్త్ కార్డ్ అనేది క్యాష్లెస్ చికిత్స కోసము చేయవలసి ఉంది. ఆ డబ్బులు కట్టుకోలేక ఉద్యోగాలు చాలని జీతాలతో పిల్లలను చదివించాలన్నా, ఆరోగ్యం చేయించుకోవాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది. మొన్న మా ఉద్యోగి ఒక ఆయనకు డెలివరీ, వాళ్ళ భార్య డెలివరీ అయితే 18 లక్షల రూపాయలు ఖర్చు అయింది. వాళ్ళకి వచ్చేది 23,000 జీతము. ఈ అప్పు ఎక్కడికి వెళ్ళి తేగలుగుతారు? అందుకోసమే మా నుండి వసూలు చేసిన 1.5 కటింగ్ని అది 45 కోట్లు దాదాపు. ప్రభుత్వం కూడా 45 కోట్లు ఇస్తున్నది. 3 నెలల నుండి కట్ చేస్తుండు. కానీ మాకు ఇంప్లిమెంట్ చేస్తలేడు ఈహెచ్ఎస్ స్కీమ్. అది ఒకటి. పెండింగ్ బకాయిలు గతంలో 10,000 ఉండే, ఆ 10,000 బకాయిలను కూడా కొన్ని వచ్చిన తర్వాత క్లియర్ చేసిండు. కానీ ఇప్పుడు మళ్ళీ 10,000 అయింది పెండింగ్ బకాయిలు. ఆ 10,000 బకాయిలని ప్రతి నెల 2,000 చొప్పున మాకు రిలీజ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మనము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇవి ప్రధానమైన డిమాండ్లు అని చెప్పేసి సందర్భంగా ప్రభుత్వానికి మీ ద్వారా సిపిఎస్కు సంబంధించి కూడా ఇంతకుముందుకు మన వాళ్ళు చెప్పినట్టుగా
కంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ పెట్టారు. కంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ తోటి రిటైర్ అయిన తర్వాత ఎంప్లాయీకి పింఛన్ అనేది ఉండదు, తర్వాత హెల్త్ కార్డ్ అనేది కూడా ఉండదు, అనేక ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. కాబట్టి సిపిఎస్ తీసివేసి వెంటనే ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఉంటే తను జీవితంలో రిటైర్ అయినా కానీ తన భార్య పిల్లలతోటి బతకడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు 61 సంవత్సరం సర్వీస్ చేసి తిండి లేకుండా అప్పుడు పరిస్థితి అమంగ గోచరంగా ఉంటుందని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. వెంటనే అమలు పరచాలని కూడా టీజేఎస్ నాయకత్వం తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది.